హాయ్ వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్ ఇవాళ మనం డిప్లొమా ఫస్ట్ ఇయర్కి సంబంధించిన M1లోని యూనిట్ 2 ట్రిగనోమెట్రీ దానికి సంబంధించిన మనం ఈ యొక్క ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఈ మోడల్స్ ఖచ్చితంగా 3 మార్క్స్కి అడగడం జరుగుతుంది మన క్వశ్చన్ పేపర్లో. 5th క్వశ్చన్ లేదా 6th క్వశ్చన్ దానికి సంబంధించిన ప్రాబ్లం. ఓకే, మరి చాలా ఈజీగా ఉంటాయి, ఒక్కసారి చూద్దాం ఎట్లా చేయాలో. ఇఫ్ a ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 45 degrees, దాన్ని π/4 కూడా అంటాం. అయితే మనం ఏం ప్రూవ్ చేయాలి అంటే 1 ప్లస్ tan a ఇంటూ 1 ప్లస్ tan b ఈజ్ ఈక్వల్ టు 2. రెండోది సేమ్ అదే కండిషన్ a ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు π/4 అయితే ఇది ప్రూవ్ చేయాలి. సో దాన్ని అలా కూడా రాసుకోవచ్చు. ఓకే, మరి చూద్దాం. సో ఫస్ట్ వన్ ఇచ్చిన డేటాని రాస్తున్నాను. గివెన్ దట్ a plus b is equal to 45 degrees. ఇప్పుడు మీరు గమనిస్తే నేను బోత్ సైడ్స్ tan ని అప్లై చేస్తాను, ఎందుకంటే మన రిజల్ట్ సో దట్ అని అడిగాడు కదా. సో అందులో tan ఉంది కాబట్టి బోత్ సైడ్స్ నేను tan ని అప్లై చేస్తున్నాను. tan ఆఫ్ a ప్లస్ b is equal to tan ఆఫ్ 45 degrees. tan 45 degrees ఎంత 1, cot 45 కూడా 1. ఓకే, sin 45 1/√2, cos 45 1/√2. కాబట్టి గుర్తుంచుకోండి. మరి tan a ప్లస్ tan b, tan ఆఫ్ a ప్లస్ b డైరెక్ట్ ఫార్ములా tan a ప్లస్ tan b బై 1 మైనస్ tan a ఇంటూ tan b. కాబట్టి గుర్తుంచుకోవాలి, tan a ప్లస్ tan b డివైడెడ్ బై 1 మైనస్ tan a ఇంటూ tan b. ఓకే, ఈజ్ ఈక్వల్ tan 45 ఇంకా 1 రాస్తున్నా. ఇప్పుడు నేను క్రాస్ మల్టిప్లై చేస్తున్నా. tan a ప్లస్ tan b ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ డివిజన్లోని రైట్ సైడ్ కదా, మల్టిప్లైర్ అవుతుంది కాబట్టి 1 ఇంటూ 1 మైనస్ tan a ఇంటూ tan b అంటే అదే. ఓకే, 1 ఇంటూ 22 కదా. సో కాబట్టి 1 ఇంటూ ఇదంతా సేమ్ ఇదే వస్తుంది. కాబట్టి 1 మైనస్ tan a ఇంటూ tan b. ఓకే, మరి ఇప్పుడు మీరు గమనిస్తే చూడండి, ఇప్పుడు ఈ టర్మ్ని లెఫ్ట్ సైడ్కి తీసుకెళ్ళండి. మైనస్ అనేది ఇటు సైడ్ వస్తే ప్లస్ అవుతుంది, మన రైట్ సైడ్లో 2 ఉండాలా. ఓకే, కాబట్టి ఈ టర్మ్ని లెఫ్ట్ సైడ్కి తీసుకెళ్తేనా. సో tan a రాశాను ప్లస్ tan b, ఈ టర్మ్ని ఇలానే రాసేస్తున్నాను. ఇది ఇటు సైడ్ వస్తే ప్లస్ అవుతుంది, ప్లస్ tan a ఇంటూ tan b ఈజ్ ఈక్వల్ టు 1 ఉంది. ఎస్, ఒక్కసారి ఇంకా మీరు గమనిస్తే ఏదన్నా కామన్ తీయచ్చా. ఇక్కడ మనం ఈ రెండిట్లో నుంచి tan a ని కామన్ తీయచ్చు, అవునా. ఓకే, tan a ని కామన్ తీస్తే ఇంకా 1 ఉంటుంది ప్లస్ tan b ఉంటుంది. ఓకేనా. ఎస్, అదేవిధంగా చూడండి మన రిజల్ట్లో ఏముంది, రైట్ సైడ్లో 2 ఉంది కాబట్టి బోత్ సైడ్స్ ఏం చేసేద్దాము, 1ని యాడ్ చేద్దాం. ఫస్ట్ మీరు గమనిస్తే ఇక్కడ మీరు ఇక్కడ డైరెక్ట్గా ఇక్కడే tan a ని కామన్ తీస్తే 1 ప్లస్ ఏమొస్తుంది, tan b వస్తుంది. ఓకేనా, ఇక్కడ పక్కన ఏముంటుంది, tan a ఉంటుంది. ఇంకా ఈ tan b అట్లనే మిగిలిపోయింది. ఓకేనా. ఎస్, సో అంటే కామన్ తీయడానికి కుదరదు, 1 రావాలి ఇక్కడ. సో 1 ప్లస్ tan వస్తే tan b ఆల్రెడీ ఉంది, 1 ప్లస్ వస్తే నువ్వు కామన్ తీయచ్చు. ఓకేనా. ఎస్, కాబట్టి నేను బోత్ సైడ్స్ 1ని యాడ్ చేస్తున్నా, యాడింగ్ 1 ఆన్ బోత్ సైడ్స్. 1ని యాడ్ చేస్తున్నాను. ఎస్, కాబట్టి 1 ప్లస్ tan a లెఫ్ట్ సైడ్లో, అదేవిధంగా రైట్ సైడ్లో యాడ్ చేస్తే మళ్ళీ అక్కడ 1 ఇటు సైడ్ వస్తే -1, 1 - 1 0 అవుతుంది. కాబట్టి 1 ప్లస్ tan a ప్లస్ tan b ప్లస్ దీన్ని ఇలానే రాసేస్తున్నా, tan a ఇంటూ tan b. tan a ఇంటూ tan b ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ 1. లెఫ్ట్ సైడ్ యాడ్ చేస్తే మన రైట్ సైడ్ కూడా యాడ్ చేయాలి. ఇప్పుడు మీరు గమనిస్తే చూడండి, ఇక్కడ 1 ప్లస్ tan aని దీన్ని 1 ఇంటూ 1 ప్లస్ tan a రాసుకోవచ్చు కదా. ఓకే, ఎందుకంటే ఈ రెండిట్లో నుంచి మీరు
tan bని కామన్ తీయండి. అప్పుడు ఏమొస్తుంది ఇక్కడ 1 ప్లస్ tan a. ఓకే, సో కాబట్టి tan bని కామన్ తీశాను. ఇంకా ఏముంటుంది ఇక్కడ 1 ప్లస్ tan a ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ 1 2. రైట్ సైడ్లో ఉన్న రిజల్ట్ వచ్చేసింది. ఓకే, ఇంకొకసారి చెప్తున్నాను చూడండి. ఈ టర్మ్ ఇటు సైడ్ వస్తే ప్లస్ అయిపోతుంది, రైట్ సైడ్లో 1 అలానే ఉంటుంది. ఇప్పుడు మనం 1ని యాడ్ చేయాలి బోత్ సైడ్స్. యాడింగ్ 1 ఆన్ బోత్ సైడ్స్. సో 1 ప్లస్ ఇక్కడ 1 ప్లస్. ఓకే, ఎస్. సో ఇప్పుడు దీన్ని ఇట్లనే రాస్తున్నాం, 1 ఇంటూ 1 ప్లస్ tan a అంటే 1 ప్లస్ tan aని. నెక్స్ట్ ఇప్పుడు ఈ రెండిట్లో నుంచి tan bని కామన్ తీస్తున్నా. ఇక్కడ ఏముండదు, 1 ఉంటుంది, ఇంకా tan b కామన్ తీసాను. ఎస్, మళ్ళీ మీరు గమనిస్తే ఇవి రెండిట్లో నుంచి నేను 1 ప్లస్ tan aని కామన్ తీస్తున్నా. కాబట్టి 1 ప్లస్ tan aని కామన్ తీస్తే ఇంకా రిమైనింగ్ టర్మ్ ఏముంటుంది, ఇక్కడ ఏముంటుంది చెప్పండి. ఇక్కడ మిడిల్లో ప్లస్. ఓకే, ప్లస్ రాశాను. సో tan bని కామన్ తీసా. ఎస్, చెప్పండి. ఇక్కడ రిమైనింగ్ టర్మ్ 1 ప్లస్ tan b, 1 ప్లస్ tan b ఈజ్ ఈక్వల్ టు 2. అదే మన రిజల్ట్. చూడండి, 1 ప్లస్ tan a ఇంటూ tan b ఈజ్ ఈక్వల్ టు 2. ఓకే, సో కాబట్టి ఇది ఇలానే రాసా. ఈ రెండిట్లోంచి ప్లస్ ఉందిగా, ప్లస్ మర్చిపోయాను, సారీ. ప్లస్ tan bని కామన్ తీస్తే ఇంకేముంటుంది, ఇక్కడ ఏముండదు, 1 ప్లస్ tan b కామన్ తీసాను. సో ఇదే ప్రాబ్లం మాదిరిగానే నెక్స్ట్ ఉంటుంది, చూద్దాం. గివెన్ దట్ a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 45. సో కాట్ ఉంది కాబట్టి సో బోత్ సైడ్స్ మనం కాట్ని అప్లై చేయాలి. ఓకేనా? ఎస్, మన రిజల్ట్లో కాట్ ఉంది కాబట్టి కాట్ a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు, ఇంకా ఫార్ములా అంతా మారిపోతుంది. కాట్ 45 degrees. ఎస్, కాట్ a ప్లస్ bకి ఫార్ములా కాట్ a ఇంటూ కాట్ b -1 బై కాట్ a ప్లస్ కాట్ b. కాబట్టి ఫార్ములాని గుర్తు పెట్టుకోవాలి. కాట్ a ఇంటూ కాట్ b -1 డివైడెడ్ బై కాట్ a ప్లస్ కాట్ b ఈజ్ ఈక్వల్ టు కాట్ 45 ఎంత, 1. ఓకే, ఇప్పుడు కూడా క్రాస్ మల్టిప్లై చేయండి. ఓకే, సో కాట్ a ఇంటూ కాట్ b -1 ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ, ఇది డివిజన్లో ఉంది, రైట్ సైడ్కి వెళ్తే మల్టిప్లైర్ అవుద్ది కాబట్టి 1 ఇంటూ కాట్ a ప్లస్ కాట్ b అంటే కాట్ a ప్లస్ కాట్ bనే. ఓకే, ఎస్. ఇప్పుడు చూడండి, మన రిజల్ట్లో 2 ఉండాలి ఇక్కడ కూడా రైట్ సైడ్లో. సో ఈ -1 రైట్ సైడ్ తీసుకెళ్దాం, ప్లస్ అవుద్ది. నెక్స్ట్ మళ్ళీ ఇదే విధంగా ఇంతకుముందు యాడ్ చేసాం కదా, అట్లా యాడ్ చేద్దాం. ఇప్పుడు ఈ రెండు టర్మ్స్ని లెఫ్ట్ సైడ్ తీసుకెళ్తే మైనస్ అవుతుంది కాబట్టి కాట్ a ఇంటూ కాట్ b రాశాను. ఈ ప్లస్ కాట్ a లెఫ్ట్ సైడ్కి వస్తే మైనస్ కాట్ a అవుతుంది. ఈ ప్లస్ కాట్ b లెఫ్ట్ సైడ్కి వస్తే మైనస్ కాట్ b అవుతుంది. ఈ -1 రైట్ సైడ్కి వెళ్తే +1 అవుతుంది. ఓకే, ఎస్. ఇప్పుడు నెక్స్ట్ 1ని యాడ్ చేద్దాం బోత్ సైడ్స్. ఓకేనా? సో యాడింగ్ 1 ఆన్ బోత్ సైడ్స్. ని యాడ్ చేస్తున్నాను. 1 ప్లస్ కాట్ a ఇంటూ కాట్ b, ఇదంతా ఇలానే రాసేయాలి. కాట్ a ఇంటూ కాట్ b మైనస్ మళ్ళీ కాట్ a మైనస్ కాట్ b ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ 1. రైట్ సైడ్లో మన రిజల్ట్ వచ్చేసింది 2. లెఫ్ట్ సైడ్ ఇంకా 1 మైనస్ కాట్ a ఇంటూ 1 మైనస్ కాట్ b కావాలి. ఎస్, చూడండి, మీరు గమనిస్తే 1 మైనస్ కాట్ a రాసుకోండి ఫస్ట్. ఈ రెండింటిని ఒక చోట 1 మైనస్ కాట్ a. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఈ రెండిట్లోంచి ఏం కామన్ తీయచ్చు, కాట్ b కామన్ తీయచ్చు. కాబట్టి ఇక్కడ ఆ రెండిట్లోంచి ప్లస్ కాట్ b కామన్ తీసేస్తే ఇంకా ఏముంటుంది, ఇక్కడ కాట్ b కామన్ తీసేస్తే కాట్ a మైనస్ 1, కాట్ a మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ 1 2 వస్తుంది.
ఓకే. సో, ఇప్పుడు మీరు గమనిస్తే అక్కడ మీ రిజల్ట్‌లో రెండిటికి మైనస్ ఉంది. ఇక్కడ నేనేం చేస్తున్నానంటే మైనస్‌ని కామన్ తీసేస్తున్నాను. ఓకేనా? యెస్. చూడండి ఇక్కడ 1 మైనస్ కాట్ ఏ రాసాను. ప్లస్ ఈ రెండిట్లో నుంచి నేను కాట్ బి కామన్ తీసా. ఇంకా కాట్ ఏ మైనస్ 1 ఉంటుంది. ఈ 2 సేమ్ ఉంటే మనం కామన్ తీయొచ్చు. అవునా? యెస్. ఈ 2 సేమ్ ఉంటాయి. కాబట్టి 1 మైనస్ కాట్ ఏ ఉంది. ఇక్కడ కూడా 1 మైనస్ కాట్ ఏ ఉంటే కామన్ తీయొచ్చు. యెస్. చూడండి. ఈ 1 మైనస్ కాట్ ఏని నేను అలానే రాసేస్తున్నాను. ఇక్కడ మైనస్‌ని కామన్ తీసేస్తున్నా. ప్లస్ కాట్ బి అలానే రాస్తున్నా. సో, ఇందులోంచి మైనస్‌ని కామన్ తీస్తే ఆ -1 +1 అవుతుంది. ఆ ప్లస్ కాట్ ఏ మైనస్ కాట్ ఏ అవుతుంది. కాబట్టి మన రిజల్ట్ ప్రకారం చేస్తూ పోవాలి. ఓకేనా? యెస్. సో, మళ్ళీ మీరు గమనిస్తే -1 మైనస్ ప్లస్ కాట్ ఏ ఇదే వచ్చేది. -1 ప్లస్ కాట్ ఏ ఆర్ కాట్ ఏ -1 ఓకేనా? యెస్. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది. సో, 1 మైనస్ కాట్ ఏ మైనస్ 1 మైనస్ కాట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2. ఇక్కడ కాట్ బి అలానే ఉంటుంది. ఓకేనా? ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ కాట్ బి ఇది ఇలానే రాసి మీరు గమనిస్తే మళ్ళీ ఈ రెండిట్లో నుంచి 1 మైనస్ కాట్ ఏ కామన్ తీయొచ్చు. సో, 1 మైనస్ కాట్ ఏ ఇంకా ఏముంటది? ఇక్కడ ఏముండదు అంటే 1 ఉంటది. మైనస్ కాట్ బి ఈజ్ ఈక్వల్ టు మన రిజల్ట్ వచ్చేసింది చూడండి. ఓకేనా? ఇంకొకసారి క్లారిటీ ఇస్తున్నా. లాజిక్ ఏమంటే ఇక్కడ చూడండి ఈ -1 రైట్ సైడ్‌కి తీసుకెళ్ళాను. +1 అవుతుంది. సో, మన ఆన్సర్‌లో రైట్ సైడ్‌లో 2 ఉండాలి. అందుకోసం 1ని యాడ్ చేశా. 1 ప్లస్ ఇదంతా ఇలానే రాసేసా. చూడు. 1 + 1 రైట్ సైడ్ 2 ఉంటుంది. అయితే ఇక్కడ మీరు గమనిస్తే మన రిజల్ట్‌లో 1 మైనస్ కాట్ ఏ ఉంది. అంటే 1 మైనస్ కాట్ ఏ ఒక చోట రాసుకున్నా. ప్లస్ ఈ రెండిట్లో నుంచి కాట్ బి కామన్ తీసేసా. ఇంకా కాట్ ఏ -1 ఉంటుంది. అక్కడ ఏముండదు 1 ఉంటుంది. యెస్. మన ఆన్సర్‌లో 1 మైనస్ ఏం రావాలి? కాట్ బి రావాలా? ఓకేనా? యెస్. అందుకోసం ఈ రెండిట్లో నుంచి ఇక్కడ సేమ్ టర్మ్ ఉండాలి. 1 మైనస్ కాట్ ఏ, 1 మైనస్ కాట్ ఏ ఉంటే కామన్ తీసుకోవచ్చు. ఈ రెండిట్లోంచి మైనస్‌ని కామన్ తీసా. ఆ -1 + 1 ఆ ప్లస్ కాట్ ఏ మైనస్ కాట్ ఏ అవుతుంది. మళ్ళీ డౌట్ ఉంటే చెక్ చేసుకోండి. -1 మైనస్ ప్లస్ కాట్ ఏ. ఓకే. ఇప్పుడు ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అయిపోతుంది. కాట్ బి అలానే రాసాను. ఇది ఇలానే రాసాను. మళ్ళీ ఈ రెండిట్లోంచి 1 మైనస్ కాట్ ఏ కామన్ తీసా. ఇక్కడ ఏం లేదంటే 1 మైనస్ కాట్ బి. ఓకేనా? దాన్ని ఇంకొక విధంగా ఏమన్నాడు? కాట్ ఏ -1 కాట్ ఏ -1 కాట్ బి -1 అంటే ఇందులో నుంచి మీరు మైనస్‌ని కామన్ తీసేయొచ్చు. ఓకే. సేమ్ అదే. దాన్ని ఇలా కూడా రాసుకోవచ్చు. చూడండి. ఇది రాసిన తర్వాత ఈ 1 మైనస్‌ని కామన్ తీస్తున్నా. ఆ మైనస్ అనేది ప్లస్ అవుతది. అంటే కాట్ ఏ -1 ఈ +1 -1 అవుద్ది. ప్లస్ దీన్ని డిస్టర్బెన్స్ చేయలేదు. కాట్ బి ఇలానే రాస్తున్నా. కాట్ ఏ -1 ఈజ్ ఈక్వల్ టు 2. ఓకేనా? యెస్. ఇప్పుడు మీరు గమనిస్తే మళ్ళీ రెండిట్లోంచి కాట్ ఏ -1ని కామన్ తీసేయండి. కాట్ ఏ -1 రిమైనింగ్ ఏముంటది? ఇక్కడ కాట్ బి ఉంటది. -1 ఉంటది. ఫస్ట్ పాజిటివ్ టర్మ్ రాయండి. కాట్ బి ఈ టర్మ్ రాసాం. మైనస్ ఇక్కడ ఏం లేదంటే 1 ఉంటది. ఈజ్ ఈక్వల్ టు 2. కాబట్టి సో, ఈ రెండిట్లోంచి కాట్ ఏ -1 కామన్. ఫస్ట్ పాజిటివ్ టర్మ్ కాట్ బి రాసాను. ఇక్కడ ఏం లేదంటే -1 ఉంటుంది. అదే అన్నమాట. ఓకే. సో, థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బై.